జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని బోగత జలపాతం వద్ద నీటి ఉధృతి పెరగడంతో సందర్శకుల రాకను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా భూపాలపల్లి, ములుగు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలో చెరువులు, వాగులు, వంకలన్నీ పొంగి పొరులుతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలందరినీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ములుగు ఇటు భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం నమోదున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు కూడా చెరువులకు సంబంధించినటువంటి వరద ఎట్లా కొనసాగుతుంది, జలపాతాలకు సంబంధించిన వరద ఎట్లా కొనసాగుతుందో సమీక్షిస్తూ ఆ అధికారులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మేడారంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మేడారం జంపంగన్న వాగులో ఒక వ్యక్తి స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యక్తి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతాయి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొండమడు గ్రామానికి చెందినటువంటి తిమ్మయ్య 40 సంవత్సరాల వయసు నుండి నిన్న భక్తులను కారులో మేడారంకు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్నానం చేసేటువంటి నేపథ్యంలో ప్రమాదశాత్తు జంపన్న వాగులో కొట్టుకుపోయిన నేపథ్యం కనిపిస్తుంది. స్థానిక పోలీసులు కావచ్చు, మిగతా స్థానిక అధికారులతో కూడా ఇంకా గాలింపు చర్యలు చేపట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ ములుగు, భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచుకొడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాజేడులో 16.5 సెంటీమీటర్లు, ఏటూరునగర్లో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుతుంది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేటలో 13.3 సెంటీమీటర్లు. ములుగు జిల్లాలో ఉధృతంగా మొత్తం జలపాతాలు కావచ్చు, వాగులు, వంకలన్నీ పొంగిపొరులుతున్నాయి. బోగాత జలపాతానికి సందర్శనకు అధికారులు నిరాకరించారు. కొంత వరద ఉధృతి కావచ్చు, వరద ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడికి ఎవరు రావద్దు, పర్యాటకులు 2-3 రోజుల పాటు వరద తగ్గిన తర్వాతనే మళ్ళీ అనుమతిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ములుగు జిల్లాలో సగటున 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లాలో 6.96 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లాలో 3.17 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లాలో 3.19 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 2.63 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 1.4 సెంటీమీటర్ల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలు కావచ్చు, ఇక్కడ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, జలపాతాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదాలు పొంచిన నేపథ్యంలో తాత్కాలికంగా ఎవరు కూడా అటు జలపాతాల దగ్గరికి కావచ్చు, చెరువులు ఎక్కడైతే వాగులు, వంకలు పొంగుతున్నాయి అక్కడ వైపు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇటు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర కూడా గోదావరి వరద రోజు రోజుకు పెరుగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూస్తే 81,060 క్యూసెక్లుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో 85 గేట్లను ఓపెన్ చేసి అధికారులు నీటిని దివకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్టు కూడా వరద నీరు భారీగా చేరుతుంది. ఇన్ఫ్లో 4,650 క్యూసెక్లు కొనసాగుతుంది. 4 గేట్లు ఎత్తి 4,100 క్యూసెక్ల వరద నీరును అధికారులు దివకు విడుదల చేస్తా ఉన్నారు. పూర్తిగా ములుగు జిల్లా వాజేడు, ఏటూరునగరం, వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతంలో చెరువులు, కుంటలన్నీ కూడా జలకలను సంతరించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ఇసుక వాగు పొంగిపోర్లు కావచ్చు, ఇసుక వాగు డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ సంబంధించినటువంటి రాకపోకలు నిలిచిపోయి అటు ఏజెన్సీ ప్రాంతంలో 26 గ్రామాలకు సంబంధించి కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో కొంచెం ముసురువాన కురిసినప్పటికి కూడా ములుగు, భూపాలపల్లి జిల్లాలో మాత్రం అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా వర్షం కోతున్న నేపథ్యంలో రైతులకు ఊరటిస్తే రైతులు సంబరంగా వ్యవసాయ పనిలో నిమగ్నమైనప్పటికీ కూడా వరి నాట్లు కావచ్చు, వ్యవసాయ పనుల్లో పూర్తిగా వారు నిమగ్నమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని ఏజెన్సీ సంబంధించిన ఏటూరునగరం, వాజేడు, వెంకటాపురం దగ్గరటువంటి ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైతే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. శిథిలావస్థకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, కొంత ఎక్కడైతే ఇబ్బందికరంగా గతంలో వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉంటే వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వరదను కావచ్చు, ఎప్పటికప్పుడు వర్షాన్ని అంచనా వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏటూరునగరం కావచ్చు, భూపాలపల్లి సంబంధించిన కాళేశ్వరం దగ్గర క్రమక్రమంగా గోదావరి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే అంచనా వేస్తూ ముంపు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలో మాత్రం అత్యధికంగా వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. విడి జర్నలిస్ట్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్ జిల్లా.